దేవునికి మనం సాక్షిగా ఉండాలి. ఎవరికి ఉండాలా? హల్లెలూయా. ఎవరికి ఉండాలమ్మ? మనం లోకములో మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించాడు, ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు ఆరోగ్యం ఇచ్చాడు, ఎందుకు నిన్ను గొప్ప చేస్తున్నాడు, ఎందుకు నీ అక్కర్లు తీరుస్తున్నాడు, ఎందుకు నీ అవసరాలు తీరుస్తున్నాడంటే ఆయనకు నువ్వు సాక్షిగా ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుదామందరం గట్టిగా హల్లెలూయా. ఎవరికి సాక్షి ఉండాలి? మనం దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. అందుకోసమే గత వారం కూడా నేను జ్ఞాపకం చేశాను. బ్రదర్ సాహిల్ అన్న మాట్లాడుతూ సాక్ష్యము కొడవలికి పిడి లాంటిదట. కొడవలికి ఎలాంటిది? పిడి లాంటిది. పిడి లేకపోతే ఒకసారి ప్రభునందు ప్రియులారా, చెట్లన్నీ కలిసి ఒకరోజు పంచాయతీ పెట్టాయట. ఆ పంచాయతీలు ఏంటంటే వనమంతా, చెట్ల వనమంతా కలిసి పిలిచి చెట్లలో ఉన్న పెద్దలతో మాట్లాడుతూ, ఇదిగో ఈ గొడ్డలి మన తోటలన్నిటినీ, చెట్లనన్నిటిని నరికేస్తుంది, చెట్లన్నీ పాడైపోతున్నాయి కదా, అయితే మనం ఏం చేయాలి? ఈ గొడ్డల మీద కంప్లైంట్ చేశారట. గొడ్డల మీద చెట్లు ఏం చేశాయి? కంప్లైంట్ చేశాయి. ఏమనో తెలుసా? ఈ వనం లేకుండా చేస్తుంది, ఎంత పెద్ద చెట్లనైనా నరికేస్తుంది. అయితే ఏం చేయాలి? ఈ గొడ్డల్ని పిలిపించి మాట్లాడదాం అని చెప్పి గొడ్డల్ని ఏం చేశాయట? చెట్లన్నీ పిలిపించి గొడ్డలతో ఏంటి, మేము ఎక్కడ పెరిగినా, ఎక్కడ ఎదిగినా, మేము లేకపోతే మనుష్యులు బతకలేరు, మేము లేకపోతే ఇదిగో ఆ భూమికి ఆక్సిజన్ రాదు, గాలి రాలేదు కదా, నువ్వెందుకు మమ్మల్ని నరుకుతూ వెళ్తున్నావు, నీకు మాకేంటి, మమ్మల్ని ఎందుకు నరికేస్తున్నావు, నరకొద్దని చెప్పి మాట్లాడితే గొడ్డలు అన్నదట కదా. గొడ్డలు చెప్పిన ఒకే ఒక సమాధానం ఏంటో తెలుసా? హల్లెలూయా. మీలో ఒకడు నాతో ఉన్నాడు కనుకనే మిమ్మల్ని నేను నరికేస్తున్నానని చెప్పిందట. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒకడు, మాలో ఒకడా? ఎవడు వాడంటే ఏమన్నారు తెలుసా? ఏముందట కదమ్మా? గొడ్డలి కామ. ఈ కామ కర్ర అనేది లేకపోతే గొడ్డలికి పని చేయడం రాదు. ఎదుకి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినాన ఇద్దరు బీద తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, ఇదిగో చాలా బీద వాళ్ళు, ఇద్దరు భార్య భర్తలు కష్టపడుతూ ప్రతిరోజు ఏం చేస్తున్నారంటే కాయా కష్టం చేస్తూ పని చేస్తూ ఇద్దరు పని చేసుకొని దొరికిన డబ్బులతో వంట చేసుకొని లేదా వారికి కావలసిన అవసరాలు అక్కర్లు తీర్చుకొని భోజనం చేస్తూ తృప్తిగా బతుకుతున్నారట. బ్రతుకుతున్న సమయంలో వాళ్ళ జీవితంలో జరిగింది ఏంటంటే, వివాహమైంది. ఇద్దరు ప్రతిరోజు ఏదో ఒక కూలి పనికి లేదా ఏదో ఆ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోయి ఇద్దరు కష్టం చేసి తిరిగి వచ్చేసి వంట చేసుకొని తిని చాలా తృప్తిగా హాయిగా రోజంతా కష్టపడ్డాం అని ముచ్చట్లు చెప్పుకొని మాట్లాడుకొని వండింది తిని పడుకునేవారు, హాయిగా ఉండేవారు. అయితే వాళ్ళ జీవితంలో ఒకరోజు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ఎవరైతే దేవుని దృష్టికి కష్టజీవులుగా, ఆయన ఎదుట యథార్థంగా, ఆయన ఎదుట నీతిగా ఎవరు బ్రతుకుతారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. మనం బ్రతుకుండగానే బ్రతుకుతుండగానే దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుతాలను చేయగలిగిన వాడు. మనం చేసే పనిలో నమ్మకంగా ఉండడం దేవునికి కావాలి. మనం ఏ పని చేసినా, ఏ కష్టం చేసినా అది దేవుని ఎదుట, నీ పైన నాయకుడు నీకు అప్పచెప్పిన పనిలో నువ్వు ఎలాగుండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలి. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కష్టం చేస్తూ, ఇద్దరు హాయిగా, వాళ్ళకి ఇల్లు లేదు, భూమి లేదు, జాగ లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేదు, డబ్బు లేదు, కానీ ఇద్దరు అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారట. ఒకరోజు భార్య అందట భర్తతో, ఏమండి నేను నీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను అన్నదట. హల్లెలూయా. ఏమంది? వినాలి. ఏమి ఇస్తానంది? బహుమానం ఇవ్వాలనుకుంటున్నానండి అన్నదట. అంటే సరేమ్మా, నీ దగ్గర బహుమానమా? ఏముంది, రోజు మనం కష్టం చేస్తే తప్ప
ఈ ఉప్పు కారం కూరకాయ తెచ్చుకొని తినేవాళ్ళం. నువ్వు నాకేం బహుమానం ఇవ్వగలుగుతావు, నీ దగ్గర ఏ బహుమానం ఉంది అని చెప్పి, లేదు లేదు మీరు ఆగండి నేను చెప్తాను కదా, బహుమానం ఇస్తానన్నాను కదా, ఇవ్వాలా వద్దంటే ఇవ్వండి, ఇస్తే వాళ్ళు వద్దంటారు అని చెప్పి అన్నదట. ఇదిగో అని చెప్పి తన కడుపు దగ్గర భర్తకి చెవి పెట్టేసి, ఇదే నీకు బహుమానం అని చెప్పిందట. హల్లెలూయా. మీకు అర్థమైపోయింది అనుకుంటాను. దేవుడు నాకేమి ఇచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు. ఈ బహుమానము దేవుడు నాకు ఇచ్చింది, ఈ బహుమానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పేదట. హల్లెలూయా. దీని కొరకు నువ్వు సిద్ధపడాలి. ఈ బహుమానం నీ దగ్గరికి రావాలంటే నువ్వు 9 నెలలు వెయిట్ చేయాలి. హల్లెలూయా. ఈ బహుమానం నేను నీకు ఇస్తానన్నాను కదా, ఈ బహుమానం నీకు రావాలి అంటే, నువ్వు చూడాలి అంటే, నువ్వు పొందుకోవాలి అంటే ఎన్ని నెలలు? 9 నెలలు వెయిట్ చేయాలని చెప్పిందట. అంటే అవునా? 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయాయి, ఎన్ని నెలలు అయిపోతున్నాయి? 3 నెలలు అయిపోతుంది, 4 నెలలు అయిపోతుంది. ఆయనలో ఉత్సాహం, అబ్బా 4 నెలలు అయిందా, ఇంకొక 5 నెలలే, ఇంకొక 6 నెలలే, ఇంకొక 3 నెలలే, ఇంకొక 2 నెలలే. పొద్దులు నిండాయి. ప్రభునందు ప్రియులారా, డెలివరీకి వచ్చింది. ఇదిగో ఆమెను కాన్పు చేశారు. అయితే డెలివరీలో ఈ భర్త మరి డెలివరీ అప్పుడు ఎవరిని ఉంచారుగా, పురుషుల్ని. కనుక అతను బయట ఉన్నాడు. అమ్మా ఎప్పుడవుతుంది తలుపు కొడుతూ అడుగుతున్నాడు. ఇదిగో ఏం జరుగుతుంది, అయిందా కాలేదా, బాబు పుట్టాడా పాప పుట్టాడా అని ఆతృతగా. ఎందుకంటే 9 నెలలుగా ఆ బహుమానం కొరకు ఏం చేస్తున్నాడు? అయినా ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 9 నెలలుగా కనిపెడుతున్నాడు తండ్రి. అయితే ఆ తండ్రి ఇక ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నప్పుడు ఆ కాన్పు చేసే తలలు అంటున్నారు, నువ్వు కాసేపు ఆగాలరా బాబు, మేము చెప్తాం కదా పుట్టిన తర్వాత అని చెప్పి. ప్రభునందు ప్రియులారా, కాసేపటికి తల్లి కేకలతో పాటు చిన్న పిల్లల యొక్క కేకలు కూడా వినబడ్డాయి. హల్లెలూయా. అప్పటిదాకా తల్లి అరుపులు, ఏడుపు వినబడింది. ఆ తల్లి ఏడుపుల మధ్యలో ఎవరి ఏడుపుని వినబడిందట? చిన్న పిల్లల ఏడుపు వినబడ్డాది. వినబడగానే తండ్రి హృదయం ఉప్పొంగి, వావ్ 9 నెలల తర్వాత ఏం చూడబోతున్నాను, నా భార్య నాకు ఇచ్చే బహుమానాన్ని నేను చూడబోతున్నానని చెప్పి ఆయన ఎంతో సంతోషం. వావ్ వచ్చేసాడు, నేను చూడాలనుకున్న కుమార్తె కుమారుడు వచ్చేసాడని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? సంతోషపడుతున్నాడు. అయితే ఇంతలో ఏమంటాం, ఆ బేబీకి స్నానం చేయించి రెడీ చేసి, ప్రభునందు ప్రియులు అప్పుడు తండ్రితో అంటున్నాడు, ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్తే, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బాబుని చూస్తూ లేదా ఆ పాపను చూస్తూ మురుస్తూ సంతోషపడుతూ ఎత్తుకొని ముద్దాడుతూ చాలా ఎంజాయ్. 9 నెలలు వెయిట్ చేశాను, దేవునికి స్తోత్రం అని చెప్పి భార్య వైపు చూస్తేనట, భార్య ఇతని వైపు చూడట్లా. ఎందుకో తెలుసా? ఆమె ఏడుస్తుంది. ఆమె అటువైపు తల తిప్పుకున్నది. ఇదేంటి, నువ్వు నాకు బహుమానం ఇస్తానన్నావు, 9 నెలలు వెయిట్ చేయమన్నావు, 9 నెలలు గడిచిపోయాయి, నా బహుమానం నా చేతిలోకి వచ్చేది, నువ్వేంటి ఏడుస్తున్నావు బహుమానం ఇచ్చిన తర్వాత అని చెప్తే, బహుమానం అయితే ఇచ్చాను కానీ అంటున్నారు, నేను ఇస్తానన్న బహుమానం నీకు ఇవ్వగలిగాను కానీ అని చెప్తుందట. హల్లెలూయా. జరిగిందేంటో తెలుసా ప్రభునందు ప్రియులారా? అయితే ఆ పుట్టిన బాబు గుడ్డివాడు. నేను బహుమానం ఇస్తానన్నాను కానీ అతడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి బాధపడుతుంది, ఏడుస్తుందట. అప్పుడు తండ్రి అన్నాడు, నేను గర్భములో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చే బహుమానం గుడ్డిదా, కుంటిదా, మూగదా, చెవిటిదా, వంకలు చూడలే నేను. హల్లెలూయా కదా. ధనవంతులు ఆస్తి కలిగిన వాళ్ళు ఏం చూస్తారంటే వంకలు చూస్తారు. నేను వంకలు చూడలే, నువ్వు ఇచ్చే బహుమానం కొరకు చూశాను. ఆ బహుమానం ఇదే, అది ఎలాగున్నా పర్లేదు, బహుమానం ఇచ్చావు, నువ్వేం బాధపడొద్దు, నువ్వేం దుఃఖపడొద్దు అని చెప్పి భర్త భార్యను బలపరిచి ఇద్దరు కూడా ఆ బహుమానాన్ని ఇచ్చిన కుమారుని పెంచుతూ వచ్చారట. హల్లెలూయా. ఏం చేశారయ్యా? పెంచుతూ వస్తున్నారు. పెంచుతున్నప్పుడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, కన్నులు లేవు కదా, ఇదిగో ఆ పిల్లవానికి భోజనం పెడుతూ, నీళ్లు దాపిస్తూ, స్నానం చేపిస్తూ అన్ని తల్లిదండ్రులే చూడాలి. అవునా కదా? ఎవరైనా వికలాంగులు ఉంటే ఎవరు చూడాలమ్మ? వాళ్ళది తల్లిదండ్రులే చూడాలి.
కనుక తల్లిదండ్రులే చూస్తున్నారు, ఆలన పాలనంతా తల్లిదండ్రులు చూస్తున్నారు. 30 సంవత్సరాల వయసు వచ్చిందట కుమారునికి. హల్లెలూయా. అప్పటిదాకా తల్లిదండ్రులు అతన్ని పెంచుతూ సాదుతూ కాయ కష్టం చేస్తూ అంత గొప్పవాణి చేశారు. 30 ఏళ్ళ వయస్సు కలిగిన కుమారుడయ్యాడు. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల వయసు ఏమైపోయిందమ్మా? తల్లిదండ్రుల వయసు తగ్గిపోతున్నది. వీళ్ళకు చేత కావట్లా, పని చేయలేకపోతున్నారు, కష్టం చేయలేకపోతున్నారు, బయటికి వెళ్ళలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, సహాయం చేయలేకపోతున్నారు. కనుక ఈ కుమారుణ్ణి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదట. 30 ఏళ్ళ వయస్సు కలిగిన కొడుకున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు, నాన్న 30 ఏళ్ళు సాధగలిగాంరా, ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లే, మేము ఎలా నిన్ను పోషించాలో అర్థం కావట్లే, నువ్వేమన్నా కష్టం చేస్తావేమనుకుంటే నువ్వేం చేయలేని స్థితిలో ఆ భగవంతుడు నిన్ను చేశాడు. హల్లెలూయా. ఏం చేశారు? ఎవరు చేశారు? నువ్వే కష్టం చేయలేకుండా ఆ భగవంతుడు చేశాడు నిన్ను. కనుక ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదంటే ఆ 30 సంవత్సరాలు కలిగిన ఆ కొడుకు, వయసు కొడుకు అన్నాడు, అమ్మా నాన్న మీరేం బాధపడకండి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తాను, సాత్తాను అని చెప్పి ఈయన ఏం చేస్తున్నా తెలుసా? గుడ్డివాడు గనుక ఇదిగో దేవాలయం దగ్గర లేదా ఆ ఇల్లు తిరుగుతూ ఏం చేస్తుండో తెలుసా? అమ్మా నేను గుడ్డివాడిని, భిక్షకుణ్ణి, నాకేమన్నా సాయం చేయండి అంటే వాళ్ళు పెట్టిన ఆహారం, వాళ్ళు పెట్టిన పచ్చడి, వాళ్ళు పెట్టిన కూరలు, వాళ్ళు పెట్టిన బియ్యం అవి పట్టుకొచ్చి ఏం చేస్తున్నా తెలుసా? తల్లిదండ్రులను చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇదేదో కథ స్టోరీ అనుకున్నారు, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు ఆ యవనస్తుని సాదారు, వాళ్ళ వయసు అయిపోయింది. ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళను సాస్తున్నాడు. ఇల్లు తిరిగి గుడ్డివాడిగా చేతులు చేస్తూ యాచన చేస్తూ భిక్షం అడుగుతూ తల్లిదండ్రులకు ఏదో తీసుకొచ్చి పెడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, అయితే ఒకానొక దినాన ఇతడు భిక్షం అడుక్కుంటున్నప్పుడు ఇతనికి చాలా కావలసినవన్నీ కదా, ముగ్గురికే కాదు ఇంకా కావలసినవన్నీ, అయ్యో గుడ్డోడు కదా అని చెప్పి ఏం చేస్తున్నారు, అందరూ అన్నీ ఇచ్చేస్తున్నారు. అయితే ఇంతలో 4 సోపదిగాలు కూడా వచ్చారట. హల్లెలూయా. వీని ద్వారా లాభం ఉంది. ఈయన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా కూర్చోబెడితే ఏమవుద్ది, మనకు డబ్బులు వస్తాయి. మందిరానికి మోసుకెళ్తే లేదా ఒక గుడి దగ్గర మనం కూర్చోబెట్టగలిగితే ఇతని ద్వారా మనకు లాభం వస్తుంది. గుడ్డోడని దానం చేస్తారు, ధర్మాలు చేస్తారు, అవి మనకు కూడా ఏం చేస్తాడు గుడ్డోడు. హల్లెలూయా అని చెప్పి 4 వచ్చి అతన్ని మోసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టేవాళ్ళట. హల్లెలూయా. ఒక ప్లేస్లో కూర్చోబెట్టేవారట. అలా కూర్చోబెట్టినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఒకానొక దినాన జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఒకానొక దినాన ప్రభునందు ప్రియులారా, ఈ 30 సంవత్సరాల యవనస్తుడు, గుడ్డివాడు, కన్ను లేనివాడు, లోకములో భిక్షమడుగుతున్న వ్యక్తి దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజు వచ్చాడు. హల్లెలూయా. 30 సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి పోషించి పెద్దవాణ్ణి చేసి ఇదిగో 4 చేత మోసుకురాబడి ఒక స్థలములో కూర్చోబెట్టిన ఒక వ్యక్తి దగ్గరికి తల్లిదండ్రులు గుడ్డివాడనుకున్నారు, సమాజం గుడ్డివాడనుకున్నారు, లోకమంతా గుడ్డివాడిగా ముద్రేస్తే ఈ గుడ్డివాని యొద్దకు ఒకానొక దినాన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు యెరికో అనే పట్టణానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదో ఒక దినాన ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అలాగనన్నా ఏదో ఒక రోజు మనం ఆయనకు దొరికాం, ఏదో ఒక వయస్సులో మనం దొరికాం. మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా ఏదో ఒక దినాన ఆయన సువార్తకు పట్టబడిన వారమే, ఆయన మాటకు మనం ఆకర్షితులమైన వారమే. మనమందరము ప్రభునందు ప్రియులారా ఆయన బోధన విని రక్షించబడిన వారమే. అలాగనే ఆ యవనస్తుడు కూడా 30 సంవత్సరాల వయస్సులో ఒక త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్నప్పుడు చాలామంది వెళ్తున్నారట.
ఎప్పుడంత హడావుడి కనిపించలేదు. ఈ యెరికో పట్టణానికి అందరూ వెళ్తున్నారు. ఎవరు ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు అన్నట్టుగా వినపడుతున్నది. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమైంది ఈ ప్లేస్కి? ఎంతమంది వెళ్తున్నారేంటి? ఎరుకోను చూడడానికి ఇంతమంది నేను పుట్టిన కాని చూడలేదు ఎరుకోకు రావడం ఏంటి ఇంతమంది వస్తున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళు అన్నారట, ఈ ప్లేస్కి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకములో, పాపములో, అవిటితనములో, గుడ్డితనములో ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారిని చూసి మనం ఏం చేయాలో తెలుసా? ఈ లోకములోనికి, నీ కుటుంబంలోనికి నా ప్రభు రాబోతున్నాడని చెప్పాలా? హల్లెలూయా. నా ప్రభువు నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడని చెప్పాలి. ఏం చెప్పాలా? చెప్పాలా వద్దా? చెప్పాలి. అందరు వెళ్తున్నారట. ఏం జరుగుతుందన్నప్పుడు చెప్పగలగాల, మాట్లాడగలగాల. వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటోళ్ళం అయితే మనం చెప్తాం. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసేటోళ్ళం అయితే ఏం చెప్తాం? ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. ఎంతమంది చెప్తున్నారు అట్లా? మనం మాట్లాడే వాళ్ళతో ఏమన్నా తెలుసా? ఏదో ఒక రోజు దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఏదో ఒక రోజు దేవుడు నీ జీవితంలోనికి వస్తాడు. ఆయన వస్తేనే వచ్చాం మనమంతా, అవునా కదా? ప్రభు మన జీవితంలో జోక్యం చేసుకున్నాడు. మనల్ని రక్షించాలని ఆయన ఏం చేశాడు? ప్రణాళిక వేశాడు, రక్షణ మార్గం వేసాడు. కనుకనే మనం రక్షించబడ్డాం. అలాగనని ఈ లోకములో ఉన్న వాళ్ళందరికీ కూడా రక్షించాలనేదే దేవుని ఉద్దేశం, అవునా కదా? ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, ఏ వర్గమైనా మనుషులందరినీ రక్షించవలనన్నదే ఆయన ప్రణాళిక. అయితే ఈ గుడ్డివాడి దగ్గరికి ప్రభునందు ప్రియులారా, ఎవరు వెళ్తున్నారంటే యేసు ప్రభు వెళ్తున్నాడంటే, ఆయన అక్కడక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన వాడు కదా. అవును, ఆయన వెళ్తున్నాడు అంటే ప్రభునందు ప్రియులారా, ఈ గుడ్డివాని దగ్గరికి నలుగురు వ్యక్తులు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో యేసు ప్రభు నేను రమ్మంటున్నాడు, రమ్మని చెప్పారట. హల్లెలూయా. నలుగురు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, గుడ్డివాని దగ్గరికి వచ్చి, నేను యేసు ప్రభు రమ్మంటున్నాడు, రమ్మని చెప్తే ఆ గుడ్డివాడు లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వస్తేనట ప్రభునందు ప్రియులారా, నా మాటలు జాగ్రత్తగా వినాను. వచ్చిన ఆ గుడ్డివాడిని చూసి, నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు ప్రభు. హల్లెలూయా. ఏమన్నాడు? నేను నీకు ఏ విధమైన సహాయం చేయాలి? ప్రభు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని నేను నీకు ఏం చేయాలని అడుగుతాడు. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, అయ్యా నేను ఇట్లున్నా పర్లేదు, మా అమ్మ నాన్నను చూసుకుంటే చాలు అని కోరుకోలే. అర్థమవుతుందా? నేను ఇట్లున్నా పర్లేదు, మనకి ఏది ప్రాముఖ్యమో అది అడగాలి దేవుణ్ణి. నీవు దేని ద్వారా ఈ సమాజంలో గుర్తింపు వస్తుందో దాని మీద దృష్టి పెట్టాలా. మన దృష్టి అంతా సమాజంలో ఉన్న క్రైస్తవుల దృష్టి, ప్రభునందు ప్రియుల నేను అది చెప్తాను, లోకములో ఉన్న వాళ్ళ దృష్టి అంతా ఎక్కడున్నదంటే డబ్బు మీద ఉన్నది. ఈ లోకంలో ఏ మనుషుని చూడండి, డబ్బు కావాలా. మనుషులందరికీ ఏం కావాలో తెలుసా? డబ్బు కావాలా. లోకంలో ఉన్న మనుషులందరికీ ఎందుకో తెలుసా? ఆ డబ్బుతో కార్లు వస్తాయి, ఆ డబ్బుతో విలువ వస్తుంది, ఆ డబ్బుతో బంగ్లాలు వస్తాయి, ఆ డబ్బుతో ప్రభునందు ప్రియులారా, మనం ఎక్కడో కాదు, కొత్తూరులో మీటింగ్కి అయితే వెళ్ళాం. సేవకుల మీటింగ్కి వెళ్తే ఒక షార్ట్ మెసేజ్ చెప్తూ ఒక సేవకుడు అన్నాడు, వింటున్నారా? ఈ లోకంలో మనం అన్నీ సంపాదించవచ్చు, కానీ కొన్ని అన్నిటిని కొనొచ్చట కానీ కొన్నిటిని కొనలేమట. అన్నీ కొనొచ్చు కానీ కొన్ని కొనలేమట. హల్లెలూయా. అన్నీ కొనొచ్చు కానీ కొన్ని కొనలేమన్నాడు. ఇదేంటి? అన్నీ కొనొచ్చు కానీ కొన్ని కొనలేమన్నాడు అని చెప్పి 7 అని చెప్పాడు. 7 అని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను, నేను ఆ టైంలో లేను, కానీ మైక్లో విన్నాను. ప్రభునందు ప్రియులారా, అన్నీ కొనొచ్చు, నువ్వు డబ్బులతో మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేమట. అర్థమవుతుందా? డబ్బులతో ఏం కొనొచ్చు? ఎంత ఖరీదైన మందులు కొనొచ్చు కానీ ఏం కొనలేం?
ఆరోగ్యాన్ని కొనలేం. ఇంకా చాలా చెప్పుకొచ్చాడు. నేను పెద్దగా వినలేదు, ఒక రెండో మూడో విన్నాను. అప్పుడు నాకు వేరే పని చెప్తే నేను వెళ్ళిపోయాను చర్చిలో నుంచి. కానీ చాలా మంచి విషయాలు చెప్పాడు. అన్నీ కొనలేం మనం. డబ్బుతో కొనలేనివి బోలెడున్నాయి. సమాధానం అన్నీ కొనొచ్చు, కానీ ఏం కొనలేమట మన బ్రతుకుకు? శాంతిని, సమాధానాన్ని కొనలేము. ఇవి ఏ షాపులో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడైనా దొరుకుతాయా బ్రదర్? ప్రపంచంలో ఎక్కడనైనా మాకు దగ్గర సమాధానం దొరుకుద్ది అని పెట్టారా బోర్డు? శాంతి దొరుకుద్ది అని పెట్టారా? నెమ్మది దొరుకుద్ది అని పెట్టారా? ఇవి ఎక్కడ దొరుకుతాయి మరి? డబ్బుంటే దొరకవవి. హల్లెలూయా. డబ్బులతో కొనలేనివి చాలా ఉన్నాయి. ఆరోగ్యాన్ని కొనలేం, సమాధానాన్ని కొనలేం, ఇంకేమ్మా సమయాన్ని కొనలేం, ప్రేమను కొనలేం. చాలా చెప్పాడు ఆ సేవకుడు. నాకు చాలా మంచిగా అనిపించింది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు వింటున్నానంటే, ఆ నలుగురు వ్యక్తులు చెప్తున్నానంటే, ఆ నలుగురు వ్యక్తులు గుడ్డోని ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు అన్నాడు, ఆయనకి ఏ సమస్య ఉందో ప్రభువుకు తెలియదా? తెలుసా తెలియదా? గుడ్డోడు కాకపోతే నలుగురు ఎందుకు పట్టుకొస్తారు? అంత గుడ్డోడా యేసయ్య? కాదు కాదు, తెలుసు. కానీ వీడు ఏం కోరుకుంటాడో చూద్దాం. హల్లెలూయా. నేను నీకేమి చేయాలని అనుకుంటున్నావంటే గుడ్డేనన్నాడు, అయ్యా నా కళ్ళు తెరవగలవా, కళ్ళను తెరిపించాయా అన్నాడు. అంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? టచ్ అనలేదు, చేయబెట్టి పడేయలేదు, నూనె రాయలేదు. ఏం చేశాడు తెలుసా? అని ఉంచిండట. ఎక్కడ అమ్మ? కాతల్లి భూమి మీద ఉంచి ఏలు పెట్టి బురదలో ఏం చేశాడు? హల్లెలూయా. ఉంచినాక ఎవరైనా చేయి పెడతారా అమ్మ? పెట్టారా ఎప్పుడన్నా మీరు? అంటాం మనం అంతా. ప్రభు ఎందుకు చేశాడు కావచ్చు, అది పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్పలేదు. ప్రభు ఉమ్మిలో స్వస్థత కలిగిన వాడు. హల్లెలూయా. ప్రభు మాటలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్మినట అమ్మ ఏం చేశాడు? తీసి కలిపేసి ఆ మట్టిని, ఉమ్మితో ఉన్న మట్టిని తీసి ఆయన కళ్ళకు రాసి, కళ్ళు తెరు అనలేదు. అర్థమవుతుందా? కళ్ళు తెరుమని చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి అక్కడ కళ్ళను కడుక్కోమని చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ గుడ్డివాడు కళ్ళ మీద బురద వేసాడు కదా, ఈ బురద కళ్ళతో సిలోయమని కోనేటి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అదేదో భూమి మీద ఉన్నది అనుకుంటారు మీరంతా. ఎక్కడున్నది? అట్లా పోగానే చెరలకు దిగి ఇట్లా కడుక్కున్నట్టు కాదు అది, దానికి మెట్లుంటాయి. సిలోయమని కోనేరు మెట్లు కలిగింది. ఆ మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోయి చేతులతో నీళ్ళు తీసుకొని బురద మీద పుట్టిన ఆ కళ్ళను కడిగేసుకున్నాడట. అప్పుడు అతడు నీళ్ళను చూస్తున్నాడు. హల్లెలూయా. కడుక్కోగానే నీళ్లు కనపడుతున్నాయి, కడుక్కోగానే మెట్లు కనపడుతున్నాయి, కడుక్కోగానే అమ్మ దేవాలయం కనపడుతుంది, కడుక్కోగానే మనుషులు కనపడుతున్నారు, కడుక్కోగానే అతడు గంతులు వేస్తూ మెట్లెక్కుతూ వస్తూ అంటున్నాడు, నా కళ్ళు వచ్చాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. నా కళ్ళు వచ్చాయని గంతులు వేస్తూ, కేకలేస్తూ, ఎగురుతూ అందరి దగ్గరికి వెళ్తుంటే ఇదిగో మనుషులు అంటున్నారు, ఏంటి అంత అడవుడి చేస్తున్నావు అంటే నా కళ్ళు వచ్చాయి. ఎవరిని కళ్ళు తెరిచారంటే ఆయన అంటున్నాడు, నేను ఒకానొక చోట కూర్చున్నాను. ఎప్పుడు ఒక ప్లేస్లో కూర్చునేది కదా, నేను అక్కడ కూర్చున్నారు. ఎవరో నలుగురు వ్యక్తులు వచ్చారు నా దగ్గరికి. ఇదిగో నన్ను యేసు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ యేసు ఏం చేశాడో తెలుసా? ఉంచి ఉమ్మేసి బురద చేసి ఆ బురదను నా కళ్ళ మీద పూసి నన్ను ఆ కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను ఆ కోనేటికి వెళ్ళి నీళ్ళు వింటున్నారా, నా కళ్ళ మీద వేసుకున్నప్పుడు ఏమైందో తెలుసా? నా కళ్ళు వచ్చాయని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతని సాక్ష్యం ఇది. ప్రభునందు ప్రియులారా, వింటున్నారా? అయితే శిష్యులు అంటున్నారు, ప్రభువు దగ్గరికి ఆ గుడ్డివాన్ని తీసుకొచ్చి, అయ్యా
వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడిని కన్నవారు పాపం చేశారా అని అడిగాడట. హల్లెలూయా. శిష్యులు జనాలందరూ ఏమడిగారు? సమాజం ఏం చూస్తుందంటే మన తప్పులను వెతుకుతుంది. లోకం ఏం చూస్తుందో తెలుసా? మన లోపాలను వెతుకుతుంది. బంధువులు ఏం చూస్తారో తెలుసా? స్నేహితులు ఏం చూస్తారో తెలుసా? ఈ సమాజం ఏం చూస్తుందంటే మనలో ఉన్న తప్పులను లెక్క పెడతాది. అయితే ప్రభు అన్నాడు, వీని పాపం వల్లనో వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపం వల్లనో వీడు గుడ్డివాడుగా పుట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు గుడ్డివాడిగా 30 ఏళ్ళు ఎందుకున్నాడంటే దేవుని క్రియలు వీని యందు కనపరచవలననే వీడు గుడ్డివాడిగా పుట్టాడట. హల్లెలూయా. యోహాను సువార్త 9వ అధ్యాయం అంతా చదువుకోండి, ఇదే స్టోరీ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ 3వ వచనంలో దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీడు గుడ్డివాడుగున్నంతసేపు ఎవరికే బాధ లేదు. గుడ్డోడా పోతానవరా అయ్యాల కూడా పోతానయ్యా, ఎవరు బాబాయ్ మాట్లాడేది, చిన్నమ్మ మాట్లాడేది, ఏ మాటతో గుర్తుపడతారుగా గుడ్డోళ్ళు, అవునా కదా? హల్లెలూయా. స్వరాలను గుర్తుపడతారు, మాటను గుర్తుపడతారు. ఇదిగో తల్లిదండ్రులు అంటున్నారట, ఏంట్రా నీ కండ్లెట్లొచ్చాయి అని అడుగుతున్నారు. తల్లిదండ్రులతో అన్నాడు, నేను రోజు ఒక ప్లేస్లో కూర్చుంటానే, ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఎవరో 4 వ్యక్తులు వచ్చారు. ఏం చేస్తున్నారు? యేసు అనే వ్యక్తి దగ్గరికి నన్ను ఆ 4 వ్యక్తులు తీసుకెళ్ళారు. ఆయనేమో నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ బురద నా కన్నుల మీద పెట్టి నీవు కోనేట్లోకి వెళ్ళి ఏమన్నాడు? కడుక్కోమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరు అడిగినా ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నీ కళ్ళు ఎట్లు వచ్చాయి. హల్లెలూయా. అందరు అడుగుతున్నారు, ఆ ఊరి వాళ్ళు అడుగుతున్నారు, తల్లిదండ్రులు అడుగుతున్నారు, స్నేహితులు అడుగుతున్నారు, బంధువులు అడుగుతున్నారు, రక్త సంబంధికులు అడుగుతున్నారు, పాలోళ్ళు అడుగుతున్నారు, మతాధికారులు కూడా అడిగారు. ఇంకెవరు అడిగారు? పెద్దలు అడిగారు, పంచాయతీ పెద్దలు అడిగారు, పరిసయ్యులు అడిగారు, అందరు అడిగారట. ఒరే నీ కళ్ళెట్లు వచ్చాయిగా, నీ కళ్ళెట్లు వచ్చాయి. అయ్యో గుడ్డివాడుగా ఉన్నప్పుడు ఎవరు ఆయనను ఏం చేయలేదు? ఆదరించలేదు, చేరదీయలేదు, ఎవరు చూసుకోలేదు ఆయనను. కానీ కళ్ళు వచ్చిన తర్వాత అతను నా కళ్ళు వచ్చాయని ఎప్పుడు గంతులేస్తూ తిరుగుతున్నాడు. అందరికి నా కళ్ళు వచ్చాయని చెప్పి ఇదే నాకు కావాలా. ఆయనను ఎప్పుడు నీ కళ్ళు ఎట్లొచ్చాయని అడిగితే చాలట. హల్లెలూయా. అడగడం కావాలి నాకు. నీ కళ్ళు ఎట్లొచ్చాయి, నువ్వెట్లా బాగుపడ్డావు, నువ్వెట్లా పైకి వచ్చావు, నువ్వెట్లా ఈ జీవితం నీకు ఎట్లొచ్చింది, ఈ లైఫ్ ఎలా పొందుకున్నావు, నీకు ఉద్యోగం ఎట్లొచ్చేది, నువ్వు ఈ వ్యాపారం ఎట్లా చేయగలుగుతున్నావు, అయ్యో నువ్వు కుటుంబాన్ని ఎట్లా కట్టుకున్నావు, నువ్వు ఈ స్థాయికి ఎట్లొచ్చావు, నీకు ఈ హోదా ఎట్లొచ్చింది, నీకు ఈ పదవి ఎట్లొచ్చింది. ఆ కుటుంబానికి కాదు, ఆ అతుహలం. ప్రభునందు ప్రియులారా, ఎవరన్నా అడిగితే చాలట. ఏం చెప్తున్నా తెలుసా? నేను రోజు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చునేవన్నా, ఏమైంది? 4 వ్యక్తులు వచ్చారా, నన్ను ఏం చేశారు? యేసు ప్రభునే ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఆయన ఏం చేశాడు? ఉమ్మేసి బురద చేసి ఆ బురదను నా కళ్ళ మీద పూసి నన్ను కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేనేం ఏమయ్యాను? చూపును పొందుకున్నాను అన్నాడట. హల్లెలూయా. అట్లా ఎవరు అడిగినా అమ్మ ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ సాక్ష్యాన్ని ఎంతమంది జీవితాలకు చెప్పగలుగుతున్నావు? ఈ లోకంలో నీ సాక్ష్యాన్ని ఎంతమంది అడిగినా తన సాక్ష్యం మారట్లా. వింటున్నారా? మనం ఏం చేస్తాం? కొద్దిగా మన స్థితి మారిపోతే మనం సాక్ష్యాలు మార్చేస్తుంటాం, మన స్థితిని మర్చిపోతుంటాం, మనం ఎక్కడి నుంచి వచ్చావో పక్కన పెట్టేస్తుంటాం మనం. కానీ ఎంతమంది అడిగినా చెప్తాను వినండి, ఇంకా చెప్తాను వినండి. పరిసయ్యులు కూడా అడిగారట. పరిసయ్యులు కుల పెద్ద మనుషులు పిలిచి అడిగారట, ఒరేయ్ నీ కళ్ళు ఎట్లు వచ్చాయిరా, నీ కళ్ళు ఎట్లు వచ్చాయి అని పెద్ద మనుషులు అందరూ కూర్చొని అడిగారట ఒకరోజు. బైబిల్లో ఉంది ప్రభునందు ప్రియులారా.
బైబిల్లో ఉంది ఆ మాటలు, చదువుదాం. 15 వచనాల్లో. కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినమున ఆచరించటలేదు. ఇదిగో 15 వచనంలో ఏముంది చూడండి. మరలా వానిని అడగగా నీ కండ్లెట్లు వచ్చాయి, నీ కండ్లెట్లు వచ్చాయి, నీ కండ్లెట్లు వచ్చాయి, నువ్వెట్లా చూస్తున్నావు, నువ్వెట్లా చూస్తున్నావు, నీకు ఎట్లా వచ్చాయి అని అడిగితే ఈ గుడ్డివాడు చెప్పేది ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులరా, కన్నులు ఎలాగొచ్చాయో. ఈరోజు నీవు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఈరోజు కదా. చాలామంది ఈ రోజులు ఏంటంటే, నీ ఇంత పెద్దగా ఉన్నాయి హెయిర్స్, ఏమో నూనె వాడుతున్నావు, ఏ షాంపూ వాడుతున్నావు, ఇది అడుగుతాం మనం. ఒకవేళ మన స్కిన్ బాగుందనుకోండి, ఏంటి ఫేస్ బాగుందనుకోండి, ఏ సోప్ వాడతారు మీరు? నిర్మోహమాటంగా. మోమాటం ఉండదు, ఎందుకంటే అదేదో కావాలి మనకు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే వాళ్ళు వాడేదేందో బాత్రూంలోకి పోయి అయినా చూస్తాం, వాళ్ళు ఏమనుకున్నా మంచిదే, ఎందుకు మనకు అది కావాలా, అంతే. ప్రభునందు ప్రియులారా, హెయిర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళను లేదా ఫేస్ గ్లో ఉన్న వాళ్ళని చూసి మీరు ఏ సోప్ వాడతారు, ఏం పెడతారు? లేదు మీరు ఏదో పెడతారు. నేను ఏం పెట్టానంటది ఆమె. ఎందుకు? ఆమె పెడితే నాకంటే మంచిగా అవుతుందేమోనని ఏమో బాధ. కనుక ఈమెం చెప్తుంది, ఏం లేదు ఉత్తనే సబ్బెట్టి మొంగట్టుకుంటా అందరి లెక్క పేరంలో వేసుకుంటా అంటది. కానీ కాదు కదా, నిజం అది కాదు. ప్రభునందు ప్రియులాల, ఎందుకు ఈ మాటను చెప్తున్నా అంటే, ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకరోజు కుల పెద్ద మనుషులు అతను పిలిచి, నువ్వు చూపు ఎలా పొందావురా అని అడిగారట. అడిగితే ఆయన అన్నాడు, నేను ఎప్పట్లాగే ఆ చెట్టు దగ్గర కూర్చుంటాను కదా, ఎంతమంది అడిగినా సాక్ష్యం మారట్లా. ఏం మారట్లా? సాక్ష్యం మారట్లా. ఏం చెప్తున్నాడు తెలుసా? నేను ఆ చెట్టు కింద కూర్చున్నానా, వచ్చిపోయే వాళ్ళని ఏమడుగుతాను? నేను భిక్షం అడుగుతానా? ఎవరో 4 వ్యక్తులు వచ్చారు, నిన్ను యేసు పిలుస్తున్నాడని నన్ను తీసుకెళ్ళారు. ఆయనేమో ఉమ్మి వేసి బురద చేసి ఆ బురదను నా కనుబొమ్మల మీద పెట్టేసి నువ్వు కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను చూపు పొందాను. హల్లెలూయా. అడిగిన వాళ్ళందరూ చెప్తున్నాడట. అది బాబాయిలు కానీ, చిన్నమ్మలు కానీ, మేనత్తలు కానీ, మేనమామలు కానీ, స్నేహితులు కానీ, ఇంటి పక్కలు కానీ, ఇంటెనుకోళ్ళు కానీ, అమ్మ ఆ వాడుళ్ళు కానీ, ఆ ఊరోళ్ళు కానీ, వేరే కులపోళ్ళు కానీ, చిన్న కులపోళ్ళు కానీ, పెద్ద కులపు ఎవరు అడిగినా అతని సాక్ష్యం ఏంటో తెలుసా? ఎవరో యేసు అనే వ్యక్తి ఉమ్మి వేసి బురద చేసి నా కళ్ళ మీద పెట్టి ఏమన్నాను, నన్ను కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. కడుక్కున్నాను, నేను చూపు పొందాను అని చెప్తే, ప్రభునందు ప్రియులారా, పరిసయ్యులు అలా అడిగితే ఆయన సమాధానం చెప్తే ఏమంటున్నో తెలుసా? యేసు ప్రభుని ఆయన విశ్రాంతి దినమును ఆచరించట్లేదు, ఆయన దేవుడు కాదు, నువ్వు ఆయన గురించి మాట్లాడొద్దు అంటే, అదంతా నాకు తెలియదు. ఆయన దేవుడో కాదో నాకు తెలియదు, ఆయన ప్రవక్తో కాదో నాకు తెలియదు, ఆయన మంచోడో చెడ్డోడో నాకు తెలియదు, ఆయన ఎలాంటోడో నాకు, కానీ ఆయన మాత్రం నా కళ్ళు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అమెరికాలో దేవుడు ఆయన నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే, ఆయన అమెరికా అయినో కాడో, ఆయన ఏ కులపోడో, కానీ ఏం చేశాడు ఆయన? ఇది కాదా సాక్ష్యం? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిసయ్యుల ముందు ఎవరు మాట్లాడారు? ధర్మశాస్త్రోపక దేశకుల ముందు ఎవరు మాట్లాడదు? దేవదూషణ చేసిన వాళ్ళు అయితే వాళ్ళ ముందు ఎక్కువ మాట్లాడదు. కానీ ఈ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా ఆయన ప్రవక్తనో లేదో నాకు తెలియదు, ఆయన యేసు అని మాత్రం విన్నాను నేను, ఆయన చూడలే. కళ్ళు తెరిచింది ఎక్కడ? కోనేట్లో కదా. హల్లెలూయా. ఆయన ఎలాగుంటాడో కూడా నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం నాకేం చేశాడు? కళ్ళు తెరిచాడు, కళ్ళు ఇచ్చాడు అని చెప్తున్నాడట. ఒకరోజు తల్లిదండ్రులను కూడా పిలిచారట. పిలిచి మీ వాడికి కండెట్లు వచ్చాయి అని అడిగారట. వీళ్ళు ఏమన్నారు? కండెట్లు వచ్చాయా చెప్పాలా అనుకొని ఇద్దరు భార్య భర్తలు కూర్చొని ఆలోచించుకొని అనుకున్నారట, ఒకవేళ ఆయన ఇచ్చాడని చెప్తే మనల్ని కులంలో నుంచి బయటికి వేస్తారు, మతంలో నుండి బయటికి వేస్తారు, మనకి ఇచ్చేవి ఆగిపోతాయి, స్కీములు ఏంటి అమ్మ కదా, ఆగిపోతాయి ఇచ్చేటి, మన కులానికి చెందినవి రావు మనకు అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? ఏమో అయ్యా వాడు వయసులో ఉన్నోడు, చిన్నపిల్లోడు కాదుగా, వాడిని అడుగులు అన్నారట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుడ్డివాడు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీరు నన్ను ఎన్ని తీర్లు అడిగినా, ఎంతమంది దగ్గర నిలబెట్టి అడిగినా, 10 మందులకు పిలిచిన, నలుగుట్లో నిలబెట్టిన, వీధిలో నిలబెట్టిన, జైల్లో వేసిన, నా సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఎప్పుడు ఎక్కడుండేది? చెప్పాలి. చెట్టు దగ్గర కూర్చునేవాడిని నేను. 4 వ్యక్తులు వచ్చారు నా దగ్గరికి. నిన్ను యేసు ప్రభు రమ్మంటున్నాడని తీసుకెళ్ళారు. నన్ను యేసు ప్రభు ముట్టుకోలేదు, ఆయన నన్ను టచ్ అనలేదు, నా మీద నూనె పోయలేదు, నన్ను ఏం చేయలేదు. నేల మీద అని ఉంచాడు, బురద చేశాడు. ఆ బురద తీసి నా కళ్ళకు రాశాడు. నువ్వు కోనట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను చూపు పొందాను. హల్లెలూయా. సమాజంలో, లోకంలో ఎవరు అడిగినా నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. నీ బంధువులు నీకు వ్యతిరేకమైన, నీ కులస్తులు నీకు వ్యతిరేకమైన, ఈ సమాజం నీకు వ్యతిరేకమైన, దేవుని ఎదుట నీ సాక్ష్యాన్ని ప్రభునందు ప్రియులారా, ఈరోజు సమాజంలో ప్రభునందు ప్రియులారా, ప్రభువును ప్రభువులాగా అంగీకరించకపోవడం కారణం ఏంటో తెలుసా? ప్రభువును నిందించడానికి, ప్రభువు గురించి చెడుగా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? సాక్ష్యాలు మారిపోవడమే. హల్లెలూయా. జరిగింది ఒకటైతే చెప్పేది ఒకటి. వింటున్నారా? అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుని ఎదుట నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నా? నీ సాక్ష్యము సరైందేనా? దేవుడు నీ దగ్గర కోరుకునేది ఏంటో తెలుసా? ఈ గుడ్డివాడిని ఏం చేశాడు దేవుడు? కళ్ళు తెరిచాడు. ఆ గుడ్డివాడే ఊరంతా సాక్ష్యం చెప్పాడట. హల్లెలూయా. అందరూ వచ్చి అడిగారు, అరే నీ కందెట్లు తెరిచారా, నీ కందెట్లు వచ్చాయిరా అంటే చెప్పి, అమ్మ మనం సాక్ష్యం చెప్పడానికి చాలామంది మోమాట పడతారు. ఏం చేస్తారు? సాక్ష్యం చెప్పడానికి మోమాట పడతారు. రోగం పోయిందంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అమ్మా ఇంకా కష్టం వచ్చినప్పుడు అయ్యా మాతో చెప్తారు పర్సనల్గా చాలామంది. అయ్యా నాకు ఇట్లా ఉండే దేవుడు బాగు చేసిండు, అయ్యా నాకు ఇట్లుండే దేవుడు బాగు చేసిండు. సమాజంలో, సంఘములో నువ్వు సాక్ష్యం చెప్పమంటే ఎక్కడ చెప్తావు? సంఘములో చెప్తావు, మైకితో చెప్తావు నువ్వు సాక్ష్యం. కానీ ఈ గుడ్డివాడు సాక్ష్యం చెప్పింది ఎక్కడో తెలుసా? ఎక్కడ చెప్పాడు? అన్యజనుల ఎదుట సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో యాకోబు బావు దగ్గర ఎదుర్కొనిన సమరయ స్త్రీ, వేశ్య, వ్యభిచారి, 5 భర్తలు కలిగి బ్రతుకు కలిగిన స్త్రీ, యేసు ప్రభు ఆమె జీవితంలోనికి ఒక దినాన్ని వచ్చాడు. యాకోబు బావు దగ్గరికి ఆయన ఎవరు రమ్మన్నారు? ఆయన వచ్చాడు కదా. ఆయన వచ్చి ఆ స్త్రీతో మాట్లాడి ఇదిగో ఆమె బ్రతుకును మార్చాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ సమరయ్య అనే సుకార్ అనే ఊరిలోనికి పరిగెత్తుకొని, కుండను విడిచి వెళ్ళి పరిగెత్తుకొని, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కాడా, ఈయన కాడా మెస్సయ్య అని చెప్పి అందరిని ఎక్కడ తీసుకొచ్చేది? యాకోబు బావి దగ్గర తీసుకొచ్చాది. అంటే ప్రభునందు ప్రియులారా, నీ రక్షణ సాక్ష్యాన్ని ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్పట్లా. సాక్ష్యం చెప్పమంటే ఎక్కడ చెప్తారు? ఎవరి దగ్గర చెప్పాలి సాక్ష్యం? ఎవరికి చెప్పాలి సాక్ష్యం? పాట ఉండే కదమ్మా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమనగా సాక్ష్యమిచ్చు కొరకున స్వామియే సాక్ష్యమిచ్చేదా. దేవుడు రక్షించింది ఎందుకు ఇప్పుడు కదా? హల్లెలూయా. అసలు పక్కకు పెట్టేసుకుంటాం. దేవుడు ఎప్పుడు ఏమిస్తాడా? ప్రభువా ఈ సంవత్సరం ఏమిస్తావు, ఈ సంవత్సరం ఏమిస్తావు, వచ్చే సంవత్సరం ఏమిస్తావు, అటు వచ్చే సంవత్సరం ఏమిస్తావు, ఇవాడు కూడా నేర్చుకున్నాం. సాక్ష్యం పోయింది, సాక్ష్యము లేదు. అందుకనే ప్రభునందు ప్రియులారా, దేవుని నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతున్నది. ఇది ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మనమందరం తల వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉన్నావా? ఆ గుడ్డివాడు సాక్షిగా